నీలమట్టం చేసింది. మన భారత రాజధాని ఢిల్లీని కూడా టార్గెట్ చేసే క్రమంలో పాకిస్తాన్ మెరుపు దాడులు చేస్తోంది, మిసైల్స్ ప్రయోగిస్తోంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించి ఏకంగా ఢిల్లీలో అలజడి సృష్టించే విధంగా బాంబుతో దాడులు చేయాలని ప్రయత్నం చేసింది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హర్యానా సిర్సా అనేటువంటి ప్రాంతంలోనే దాన్ని మట్టుబెట్టింది. ఆ మిసైల్ ని ఒక్కసారిగా చిచ్చేసేసింది, నీలమట్టం చేసేసింది, గాల్లో దాన్ని పేల్చేసింది. దాని తాలూకా సిర్సా ప్రాంతంలో ఉదయం అంటే ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 2 గంటల ప్రాంతంలో దాన్ని డిస్మాటిల్ చేస్తుంది. సో ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి ఆ ఫాత్ అయినటువంటి లాంగ్ రేంజ్ మిసైల్ ని హర్యానా లాంటి ప్రాంతంలో దాని మన ఎయిర్ బేస్ సిస్టమ్ పూర్తిగా కీల్ చేసేసింది. సో ప్రెసెంట్ Omar Abdullah tweet చేశారు. జమ్మూ సీఎం devastating news from Rajouri. We have lost a dedicated officer of Jammu and Kashmir Administration Services. Just yesterday he was accompanying the deputy CM around the district and at the online meeting I chaired. So ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా మరణించాడు అని చెప్పి జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఇంకా అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అందరికంటే వేగంగా మీకు అప్డేట్స్ రావాలంటే వెంటనే ఆర్టీవీ ట్యూన్ చేస్తూ ఉండండి. వేగంగా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. కృష్ణమోహన్, ఢిల్లీ వైపుగా కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించింది పాకిస్తాన్. ఏకంగా ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి ఆ మిసైల్ ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సిర్సా ప్రాంతంలో హర్యానాలో దాన్ని కూల్చేసింది. సో ఏంటి, పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని పాకిస్తాన్ ఇంకా టార్గెట్స్ ని పెంచుతూనే వెళ్తోంది. రాజధాని టార్గెట్ చేసిన డెఫినెట్ గా ఆలోచించాల్సిన విషయమే. ఎలా చూడాలి, అప్డేట్స్ ఏంటి? బేసిక్ గా పాకిస్తాన్ కి నిన్న రాత్రి కాలరాత్రి చూపించినప్పటికీ కూడా ఇంకా కొంత అది ఇండియానే కొన్ని ప్రాంతాలను ప్రధానంగా ఢిల్లీ లాంటి ప్రాంతాలకి తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మిసైల్ని దాడి చేసే దానికి భారత డిఫెన్స్ సరైన రీతిలోనే జవాబు చెప్పిన పరిస్థితి ఉంది. మరోది సిర్సా ప్రాంతం, ఏదైతే హర్యానాలోని సిర్సా ప్రాంతంలో మిసైల్స్ అక్కడ కూడా అటాక్ చేస్తుంది. అక్కడ కూడా భారత ప్రభుత్వం వ్యవస్థ చేసిన పరిస్థితి ఉంది. శ్రీలంక కూడా పూర్తిగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా బ్లాక్అవుట్స్ అయితే జరుగుతున్నాయి. బ్లాక్అవుట్ అయితే ప్రకటన కొనసాగుతుంది. మరోవైపు అక్కడ కూడా కొన్ని మిసైల్స్ అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాంట్లో నుంచి భారత్ పాకిస్తాన్ మీద జరిగిన ఈ దాడి మాత్రం కంప్లీట్ గా పాకిస్తాన్ కి నిద్రలేదు రాలేదు. కంప్లీట్ గా పాకిస్తాన్ తన ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి తెల్లవారుజామున బహుశా 2:30 ప్రాంతం నుంచి దాదాపు 5 గంటల లోపల 3 బేస్ల మీద భారత ప్రభుత్వం అటాక్ చేసింది. భారత ఆర్మీ అటాక్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా దిక్కు చూసిన పరిస్థితులకు వెళ్ళిపోయారు. రోడ్డాల్లో కావచ్చు, షార్ట్పట్, అలాగే అభివృద్ధి ఎయిర్బేస్ పాకిస్తాన్, అలాగే వీటి 3 ఎయిర్బేస్ సంబంధించిన క్లియర్ గా టార్గెట్ చేశారు. పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. ప్రధానంగా అయితే రావల్పీడిలో ఉన్న నూతన ఎయిర్బేస్ అయితే పూర్తిగా సంవత్సరం సమాచారం ఉంటుంది. షార్ట్పట్ లో రకుల్ ఎయిర్బేస్ కూడా పూర్తి కూడా దాదాపు అదే పరిస్థితి. అలాగే అభివృద్ధి ఎయిర్బేస్ ఏదైతే తక్కువ దాని మీద కూడా పూర్తిగా అటాక్ అయితే చేసిన పరిస్థితి. అయితే దీంతో ఏం చేయాలో అర్థంగానే పాకిస్తాన్ పూర్తిగా కూడా కాశ్మీర్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా హర్యానా కావచ్చు, వీటన్నిటి పంజాబ్, హర్యానా వీటన్నిటి మీద కొంత మిసైల్స్ ప్రయోగించిన ప్రయత్నం చేసింది. అక్కడక్కడ కొన్ని మిసైల్స్ మాత్రం భారత భూభాగంలో పడ్డాయని సమాచారం ఉంది. ఎక్కడ చాలా నష్టాలు జరగలేదు. డిఫెన్స్ అధికారి, అడ్మినిస్ట్రేషన్ అధికారి, అడ్మినిస్ట్రేషన్ అధికారి మరణించాలని ఒక ట్వీట్ అయితే వస్తోంది. కాకపోతే భారత్ ఉపయోగించిన దాడిలో ఎంతమంది పాకిస్తాన్ లో చనిపోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత అసలు పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేస్ పూర్తిగా కూడా ధ్వంసం చేయడంతో ఒకసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్ వహించారు. అంత సేమ్ టైం ఇండియాలో కూడా దాదాపుగా 23 మరొక బ్రేకింగ్ అంతోంది. కృష్ణమోహన్, కెన్ యూ ప్లీజ్ ఆన్ హోల్డ్? పాకిస్తాన్ కి సంబంధించి ఎక్కడి నుంచి అయితే డ్రోన్లు ప్రయోగిస్తోందో, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే డ్రోన్స్ లాంచ్ అయిపోయి భారత్ వైపుగా దూసుకొస్తున్నాయో ఆ ప్రాంతాన్ని భారత ఆర్మీ పసిగట్టింది. దాని ప్రస్తుతం డిస్ట్రాయ్ చేసింది. అంటే ఎక్కడి నుంచి అయితే మీరు ప్రయోగిస్తున్నారో మీ యొక్క ప్రాంతాలను కూడా కనుగొనగలుగుతున్నామంటే పాకిస్తాన్ ఖబర్దార్, జాగ్రత్త అంటూ కూడా భారత ఆర్మీ హెచ్చరిస్తున్నట్టుగానే ఉంది. ఏకంగా వాళ్ళు ప్రయోగించే ప్రాంతాలని కూడా, ఆ పోస్టులని కూడా కనుగొని భారత ఆర్మీ వాటిని ప్రెజెంట్ క్వాష్ చేసేసింది, వాటిని ప్రెజెంట్ పేల్చేసింది. అటువైపు నుంచి డ్రోన్లు ప్రయోగించే ప్రాంతాన్ని పసిగట్టింది. ఆ ప్రాంతం ఎక్కడ అనేది మాత్రం లేదు, కానీ పక్కగా డిఫెన్స్ సోర్సెస్ ప్రకారంగా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా
పేల్చేసింది భారత ఆర్మీ. సో ఈ రకంగా పాకిస్తాన్ అల్లాడిపోతుంది. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన ఏ ఒక్క డ్రోన్ మన దగ్గర పేలడం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయడం లేదు. మన వాళ్ళు వెళ్ళిపోయేకంగా అక్కడి ఎయిర్ బేస్ లని కిల్ చేయడమే కాకుండా అక్కడ డ్రోన్లు ప్రయోగించి ప్రాంతాలను కూడా కనుగొని అక్కడ వాటిని పేల్చేశారంటే ఎటువంటి విధంగా పాకిస్తాన్ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. పాకిస్తాన్ చూస్తేనే పాపం అనిపిస్తోంది. పాకిస్తాన్ని ఎందుకంటున్నా ఇక్కడ పాపం పాకిస్తాన్ అంటే ఈ పాపం అనడానికి తప్పు కావచ్చు, కానీ కనీసం మీరు పేల్చేటువంటి ఆ బాంబులైనా పేలడం లేదు, కనీసం మీరు ప్రయోగించేటివి భారత భూతలని తాకడం లేదు. మీ యొక్క తుస్ బాంబులు, మీ యొక్క చైనా టపాసులు కనీసం గాల్లో అయినా పేలుతాయంటే అనుకునలేని పరిస్థితి. మేము వచ్చి వాటిని క్రాక్ చేసేంత వరకు అవి కూడా ఏం సైడ్ చేయడం లేదు. సో ప్రెసెంట్ డ్రోన్స్ ప్రయోగించేటువంటి ఆ ప్రాంతాన్ని భారత పసిగట్టింది, వాటిని పేల్చేసింది. ఎస్ కృష్ణమోహన్, ఇంకా ఈ రోజు ఈ యాక్టివిటీ కొనసాగే అవకాశం ఉందా? భారత ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యంగా అటు ఎయిర్ ఫోర్స్ నుంచి దీనిపై ఎటువంటి బ్రీఫింగ్ వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఇప్పుడు 10 గంటలకు కూడా మరోసారి త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ ఉంది. ఈ రోజు యాక్చువల్ గా తెల్లవారుజామున 5:45 బిల్స్ ఇస్తామని చెప్పి ఆర్మీ ట్వీట్ చేసింది. తర్వాత దాన్ని 10 గంటలకి పోస్ట్పోన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ భేటీలో కూడా ఈ రోజు 10 గంటలకి సమాచారం ఉంటుంది. దీంతో పాటు అనిల్ చౌహాన్ కావచ్చు చాలా అంశాల మధ్య చర్చ జరగబోతుంది. పాకిస్తాన్ రాష్ట్రంలో జరుగుతున్న నిజాలు పెద్ద ఎత్తున సమావేశం చేపడుతున్నారు. అవసరాన్ని బట్టి కూడా అవసరమైతే దీనికి సంబంధించి మీరు పాకిస్తాన్ కి ఎటువంటి డీటెయిల్ జవాబు ఇవ్వాలో దాని మీద మీరు ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదనేది రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే త్రివిధ దళాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం టెలిఫోన్లో చాలా మంది అధికారులతో ఆర్మీ అధికారులతో మాట్లాడుతున్నారు. రాత్రి నుంచి కూడా క్షణం తీరిక లేకుండానే భారత సైన్యం కావచ్చు, అధిపతులు కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇటువంటి సంఘటనలు కూడా ఎక్కడ కూడా కూడా మధ్యన వాళ్ళందరూ కూడా ఇక్కడ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆదేశాలు కూడా ఇస్తున్నారు. అంటే ఈరోజు ఢిల్లీ టార్గెట్ పై తెల్లవారుజామున జరిగిన మిసైల్ అనేది నిజంగానే కొంత ఆందోళన కలిగించిన విషయం. కానీ భారత్ దాన్ని ఇమీడియట్ గా ఎక్కడికన్నా స్ట్రైక్ చేసిన పరిస్థితి ఉంది. రాత్రి నుంచి కూడా రాత్రి పాకిస్తాన్ అధిక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం క్లియర్ గా ఉంది. ఒక్కసారిగా ఢిల్లీ ఈ మిసైల్ ని లాంగ్ మిసైల్ ని ప్రయోగించినప్పుడు దాన్ని హర్యానా శక్తి దగ్గర దాన్ని చేసిన నేపథ్యంలో కొంత పాకిస్తాన్ కి షాక్ చెప్పింది. ఇంత పెద్ద దీంట్లో ఎక్కడ మనం టార్గెట్ చేయాలనుకున్నా కూడా దాని విషయంలో భారత్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని. తాజాగా ఇప్పుడు మనకు అందుకున్న ఇంకొక సమాచారం కూడా ఏంటంటే ఏదైతే మిసైల్స్ ని పాకిస్తాన్ ఎక్కడ ప్రయోగిస్తుందో ఆ మిసైల్స్ ప్రయోగించే ప్రాంతాన్ని అక్కడున్న దాన్ని కూడా గుర్తించింది. దాని మీద కూడా పాకిస్తాన్ ఏదైతే రాష్ట్రం రహస్యంగా మిసైల్ ని ప్రయోగిస్తుందో ఆ ప్రాంతాన్ని భారత సైన్యం గుర్తించింది. దాని మీద కూడా అటాక్ జరిగింది. దాని పూర్తి కూడా ధ్వంసం చేసింది. ఇక మిసైల్ ప్రయోగించడానికి అనుమతి ఏదైతే ఇప్పటికే టర్కీకి సంబంధించిన మిసైల్స్ పూర్తిగా కూడా పాకిస్తాన్ వండుతోంది. దానికి సంబంధించి అంటే 40 రోజులు ఎలా ఉంటుంది టర్కీతో మన సంబంధాలు, తర్వాత అలాగే టర్కీకి ఏ విధంగా గుణపడాలి భారత్ చూస్తాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ వ్యవహారం మీద పాకిస్తాన్ కి ఎవరైనా సహాయం చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టింది. అయితే బేసిక్ గా ఇప్పుడు జరుగుతున్న సేమ్ ఇష్యూలో కూడా క్లియర్ గా ఎప్పుడైతే ఫైర్ అవుతున్నాయో లేకపోతే చాలా మంది అప్రమత్తం చేసిన పరిస్థితి పాకిస్తాన్ దాడులు బహుశా ఇంకా ఎయిర్ బేస్ ఇంకా వాళ్ళు కూడా విమాన దాడులకి సంబంధించి ఎయిర్ ఫోర్స్ దాడితే ఒక సమాచారం రావడంతో నిన్న అర్ధరాత్రి కూడా భారత ప్రభుత్వం ఒక క్లియర్ గా ఒక అడ్మినిస్ట్రేషన్ అయితే తీసుకుంది. దాన్ని బట్టి కూడా దాదాపుగా 23 ఎయిర్ బేస్ సెంటర్స్ ఏవైతే మన ఇండియాలో ఉన్నాయో అమర్పూర్, అంబాలా, తర్వాత అమృత్సర్, తర్వాత రూసి, బిక్వార్, చండీగఢ్, హవాలా, జైస్మీర్, జమ్మూ, జామానగర్, సంగం అట్లా దాదాపుగా 32 ప్రాంతాలకి ఎయిర్ ఫోర్స్ క్లోజ్ చేస్తుంది. అయితే ఇది ఈ నెల 15వ తారీఖు వరకు కూడా ఇక్కడి నుంచి ఫ్లైట్స్ ఇక్కడ కూడా ఎయిర్ ఫోర్స్ అథారిటీ కావచ్చు దీనికి 9వ తారీఖు 14వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆపరేషన్స్ ని రద్దు చేయాలి. ఇక్కడ ఉన్న పబ్లిక్ ని